ఎంతమంది నిజంగా యథార్థంగా చెప్పగలుగుతారు మీ జీవితంలో ఒకానొక సంఘటనలో ఇంకా నా పని అయిపోయింది, దీని నుండి నేను బయటికి రాలేను, లేకపోతే దీని నుండి నేను మరలా లేపబడలేను, ఇంకెంతే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై స్టోరీ అన్న అనుభవం నాకు కలిగిందన్న వారు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేకపోతే అదే రీతిగా మీ చుట్టూన్న వారు లేకపోతే మీ పక్కనున్నవారు మీకు జరిగిన విషాదమో కార్యమో అపాది కార్యమో చూసి ఇంకా వీళ్ళ పని అయిపోయింది, ఇంకా వీరు దీని నుండి బయటికి రాలేరు, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దెమ్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ అన్నవారు ఉన్నారా? కానీ దేవుడు అపవాదిని కన్ఫ్యూజ్ చేసే దేవుడు, అవును కదా? He confuses the plans of the enemy. The enemy plan to destroy you. The enemy plan to fool you. The enemy plan to put you down. The enemy plan to take you away. But God, hallelujah, ఆయన జోక్యం చేసుకొని ఎదుగో నీ కథ నేను మారుస్తానన్నాడు. హల్లెలూయా. నీ కథ నేను మార్చి నీ జీవితం బట్టి నేను నా నామానికి మహిమ తెచ్చుకుంటాను అంటాడు. ఆమేన్. The moment you thought it is over, God says no, it's not over. Resurrection is coming. Hallelujah. పునరుత్థానుడైన దేవుడు, పునరుత్థానపు శక్తితోటి మనల్ని నడిపించే దేవుడు. ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో లేవనెత్తి, ఇది నీ బట్టి కాదు, నీ బలము కాదు, నీ శక్తి కాదు, కేవలము నా ఆత్మ ద్వారంగానే. ఆమేన్.